ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబిలో టెక్నికల్ కన్సల్టెంట్ గా ఉన్న రవిపాల్ కీలకంగా మారాడు. రవిపాల్ నేతృత్వంలోనే ట్యాపింగ్ డివైజ్ల కొనుగోలు జరిగింది. అయితే కేంద్రం అనుమతి సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ డివైజ్లు దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఎస్ఐబి రవిపాల్ కు కోట్ల రూపాయలు చెల్లించినట్లు గుర్తించారు. 300 మీటర్ల పరిధిలో మాట్లాడే మాటలను నేరుగా వినబడే డివైజ్ను రవిపాల్ తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకుని డివైస్ ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ప్రణీత్ రావు రవిపాల్ విన్నారు. రవిపాల్ ను ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, అసలు ఎస్ఐబి ఎందుకు రవిపాల్ కు కోట్ల రూపాయలు చెల్లించింది? అసలు ఈజిప్ట్ నుంచి ఎందుకు తీసుకొచ్చారు? రవిపాల్ మామూలుగా ఇప్పుడు ఎస్ఐబికి టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేసినట్టు పోలీసులు చెప్తున్నారు. రవిపాల్ నేతృత్వంలోనే టాపింగ్ డివైసుల్ని బయట దేశాల నుంచి కొనుక్కురావడం అనేది ఇక్కడ జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా టాపింగ్ డివైస్ తీసుకొచ్చాడు రవిపాల్. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి టాపింగ్ డివైసుల్ని కొన్ని కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్ కు దిగుమతి చేశారు. దీనికి ఎస్ఐబి కూడా ఒక బిల్లు రూపేణ డబ్బులు చెల్లించిందని చెప్పి ప్రస్తుతం ఆరోపణలు. ప్రభాకర్ రావు చెప్పడం వల్లే అధునాతన డివైసుల్ని రవిపాల్ హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఎక్కడైతే ప్రతిపక్ష నేతలు ఉన్నారో, ప్రస్తుతము రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఇంటికి సమీపంలో 300 మీటర్ల దూరంలో ఆ డివైస్ ని ఒక వెహికల్ లో ఏర్పాటు చేసి ఆ మొత్తం ట్యాపింగ్ కి పాల్పడినట్టు ప్రస్తుతం అయితే ఇన్పుట్స్ పోలీసుల నుంచి అందుతున్నాయి. రవిపాల్ ని ప్రశ్నించేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేశారు. రవిపాల్ మరి మళ్ళీ అంటే ప్రభాకర్ రావు కన్సర్న్లో అమెరికా పారిపోయాడా లేదంటే ఇండియాలో ఉన్నాడా? ఇప్పుడు ఆ అమెరికా పారిపోయిన వారిలో ఆ ప్రభాకర్ రావు ఉన్నాడు, రాధాకిషన్ రావు ఉన్నాడు. అలాగే ఒక ఛానల్ అధినేత శ్రవణ్ రావు ఇజ్రాయెల్ పారిపోయాడు. సో మరి వీళ్ళందరూ పారిపోయినట్టు కూడా రవిపాల్ పారిపోయాడు అనేది కూడా ప్రస్తుతం అనుమానాస్పదమే చెప్పొచ్చు. అలాగే ప్రతిపక్ష నేతలకు టచ్ లోకి వెళ్లి వ్యాపారులను బెదిరించిన వ్యవహారం కూడా రవిపాల్కి పూర్తిగా తెలుసు. అలాగే ఆడియోలు బయటికి రాకుండా కూడా బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభాకర్ రావు సంబంధించిన టీం, ఇప్పుడు రాధాకిషన్ రావు కానీ భుజంగరావు కానీ ఎవరైతే మిగతా పోలీస్ ఆఫీసర్లు కానీ వాళ్ళందరూ బెదిరించినట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. ఇందులో తిరుపతి అన్న పాత్ర కూడా చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే తిరుపతి అన్న గతంలోనే పోలీస్ ఆఫీసర్ గా ఉంటూ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ని అతను ప్లే చేశాడు కాబట్టి సో ఇలాంటి వ్యవహారాలన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు ఎనలైజ్ చేస్తున్నారు. ఈ రవిపాల్ పోలీసులకు అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా చాలా కొత్త విషయాలు ప్రభాకర్ రావుకు సంబంధించి, తిరుపతి అన్నకు సంబంధించి, భుజంగరావుకు సంబంధించి, ఇప్పుడు ఇవాళ తాజాగా కొత్త పేరు వచ్చిన ఏసీపీ సోమేశ్వరం గురించి వీళ్ళందరికి సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తిగా బయటపడాలని కనిపిస్తుంది. చెప్పండి, రవిపాల్ కు ఇంకా అలాగే ప్రణీత్ రావుకు మధ్య ఎటువంటి లింక్స్ ఉన్నాయంటారు? ఖచ్చితంగా అంటే ఇక్కడ ప్రణీత్ రావు అనే వ్యక్తి కేవలం ఒక పావుగా వాడుకున్న వ్యక్తి. ఎందుకంటే ప్రణీత్ రావు అనే వ్యక్తి ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు చెప్పింది ఏ పని చేయడు. ఆ క్రమంలోనే ప్రభాకర్ రావు వీళ్ళందరినీ అంటే ప్రణీత్ రావు కానీ, తిరుపతి అన్నడు కానీ, భుజంగరావును కానీ, మిగతా పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు కూడా కానీ ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఇంకా చాలా మంది పేర్లు బయటకు వస్తాయి. ఎందుకంటే ఈ కేవలం 4-5తోనే ముగిసిపోయే కేసు కాదు. కనీసం 30 మంది వరకు ఇందులో పోలీస్ అధికారులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయ నేతల పార్ట్లు కూడా ఒక్కొక్కటి బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది పెద్ద నేరం. ఎందుకంటే గతంలో చాలా మంది ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఎన్నో ఆరోపణలు వినిపించాయి. కానీ అనుమతి లేకుండా డైరెక్ట్ గా ప్రతిపక్ష నేతల ఇళ్ల దగ్గర వెహికల్స్ ఏర్పాటు చేసి వాళ్ళ ప్రతి మూమెంట్ ని ప్రతిపక్ష నేతలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ధర్నాలు చేస్తున్నారు, ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళకున్న లింక్స్ ఏంటి, వ్యాపారాలు ఏంటి, వాళ్ళకు ఎవరు డబ్బులు ఇస్తున్నారు, మిగతా వ్యాపారులు కావచ్చు, బడా రాజకీయ నేతలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, వీళ్ళ డబ్బులు కూడా ఎక్కడెక్కడికి తరలి వెళ్తున్నాయి. కొన్ని 100 కోట్ల రూపాయలు మార్పిడి జరిగాయి. ఈ వ్యవహారంలో రవిపాల్ అదుపులోకి వస్తే గనక
ఇక్కడ ఎవరెవరి ఫోన్ ను ఏ కోణంలో ట్యాపింగ్ చేశారు, ఎటువంటి డివైస్ ను వాడారు అన్న విషయం మాత్రం ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. నగేష్, ఒకవేళ ఈ విచారణలో గనక ఒకవేళ గనక రాజకీయ నేతల పేర్లు ఏవైనా బయటకు వస్తే, పర్టికులర్ గా ఒక నేత పేరు గనక బయటకు వచ్చినట్లయితే వారిపై ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. క్రిమినల్ చర్యలు అనేది కంపల్సరీ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పుడు ఒకరి వ్యవహారాన్ని బయటకు తీయడం, ఒకరి స్వేచ్ఛను హరించడం. ఎందుకంటే ఒక వ్యక్తి వాళ్ళ భార్యతో మాట్లాడుతుంటాడు, తల్లితో మాట్లాడుతుంటాడు, ఇంకోటితో మాట్లాడుతుంటాడు. 1,00,000 వ్యవహారాలు ఒక వ్యక్తికి ఉంటాయి. ఆ వ్యక్తి స్వేచ్ఛను హరించడం అనేది చాలా పెద్ద నేరం. సో ఇందులో రాజకీయ నేతల ప్రమేయం లేకుండా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేయరు. అంటే తాము మళ్ళీ అధికారంలోకి రావాలని గత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించే భాగంలోగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రతి మూమెంట్ ని ఎక్కడెక్కడ ఎలక్షన్ ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకి ఎంతమంది వస్తున్నారు, వాళ్ళు డబ్బులు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇస్తున్నారు. సో వీళ్ళు ఇటువంటి వ్యవహారాలన్నీ ఖచ్చితంగా వీళ్ళు విన్న తర్వాతనే వాళ్ళపైన రైడ్ చేశారు. ఎలక్షన్ ఏదైతే 2 నెలల కాలంలో కూడా డబ్బులు పట్టుపడే వ్యవహారం అంతా కూడా పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ పైన ఆధారపడింది. ఒక నేత ఒక దగ్గర నుంచి డబ్బులు ఒక దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఆ డబ్బుల్ని టాస్క్ ఫోర్స్ ద్వారా, SOT ద్వారా, స్పెషల్ టీంల ద్వారా ఆపరేట్ చేసి వాళ్ళందరినీ పట్టుకున్నారు. ఇంకా పట్టుకొని డబ్బులు ఎన్ని ఉన్నాయి అంటే కోట్ల రూపాయల డబ్బులు చాలా వరకు ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో 30 మంది అధికారుల పోలీసు బృందం ఏదైతే ఉందో SIB కనుసన్నలో నడిచిందో వాళ్ళందరూ కొన్ని కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకున్నారు. ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టారు, వీళ్ళందరూ ఏ బినామీలకు ఇచ్చారు, ఎక్కడ ఆస్తులు సంపాదించారు, ఇటువంటి వ్యవహారాలన్నీ ఖచ్చితంగా బయటపడాల్సిన అవసరం ఉంది. నగేష్, చెప్పండి, అయితే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మాట వీళ్ళు వినడాన్ని ఎలా ఖండిస్తున్నారు? చాలా ఘోరంగా చూడొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి అంటే ఇప్పుడు ప్రతిపక్ష నేత కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, మన మాటలను వాళ్ళు వినాల్సిన అవసరం ఏముంది? మనం ఎన్నో వ్యవహారాలు చేసుకుంటుంటాం. మనకు సంబంధించిన చాలా ఇష్యూస్ మనకు ఉంటాయి, మనకు సంబంధించిన రహస్యాలు కూడా ఉంటాయి. ఆ రహస్యాలు వాళ్ళు వినడం అంటే ఎంత దారుణమైన విషయం. చెప్పుకోవడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నేతలు కానీ, పోలీస్ అధికారులు కానీ చిక్కుపడాల్సిన అవసరం. ఇప్పటికే పోలీస్ శాఖలో ఉన్న ఉన్నతాధికారులు కానీ, సామాన్య పోలీస్ అధికారులు కానీ వాళ్ళందరూ ఇలాంటి వ్యవహారాలకు కూడా ప్రభుత్వం పాల్పడిందా, వాళ్ళందరూ ఇటువంటి పోలీసులు వాళ్ళకి పనిచేశారా అనేది కూడా వాళ్ళ పైన అంటే ఒక రకమైన ఏహ్య భావంతో చూస్తున్నారు. వాళ్ళందరినీ చీకొట్టే పరిస్థితి. మరి పోలీస్ శాఖ ఒక ప్రతిష్టకు మారు పేరు. పోలీస్ అంటేనే చాలా మంది మనము సాయి కుమార్ లాంటి సినిమాలు చూస్తాం. పోలీస్ అంటే ఎవరు కాదు, 3 సింహాలకు ప్రతీక, నేనే అంటే అతను నీతికి నిజాయితీకి మారుపేరు అని చెప్తున్నారు. మరి నీతికి నిజాయితీకి మారుపేరైన పోలీస్ అధికారులు ఒక వర్గం సంబంధించిన అంటే ఒక సామాజిక వర్గం కావచ్చు, ఒక నేతనే ముఖ్యమంత్రి మళ్ళీ ఏలాలని చెప్పి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా భావించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ ప్రతి ప్రభుత్వానికి వాళ్ళు అనుకూలంగా పనిచేయాలి, అక్రమార్కులను వేటాడాలి, సమాజంలో ఎటువంటి వైరుధ్యాలకు ఉండకూడదు అనే భావనతోనే పోలీసులు పనిచేయాలి. మనం పోలీసులు ఎందుకు పిలుస్తుంటాం? మనల్ని కాపాడుతారనే ధైర్యంతో పిలుస్తుంటారు కదా. నువ్వు ఎదుటి వ్యక్తిలో ఉన్న క్రిమినల్ కు నువ్వు సహకరిస్తే ఇక పోలీస్ అనే పదానికి అర్థం ఏముంటుంది? సో ఇవన్నీ విషయాల్ని ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వం ఎనలైజ్ చేస్తుంది, క్రిమినల్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. అంటే ఇలా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిపై ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికైతే క్రిమినల్ చర్యలకు సంబంధించిన ప్రణీత్ రావు కేసు ఏదైతే ఉందో ఆ కేసు ప్రకారం అయితే వాళ్ళపైన కొన్ని సెక్షన్లు అయితే ప్రస్తుతం పెట్టారు. ఆ వ్యవహారంలో భాగంగానే ప్రస్తుతం కేసు కొనసాగుతుంది. ఇంకా ఇందులో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి IT యాక్ట్ కావచ్చు, 120B కుట్ర కావచ్చు, మిగతా బలమైన సెక్షన్లు కావచ్చు. ఎందుకంటే నాన్ బెయిలబుల్ కేసులు ప్రయోగించే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే ఈ కేసులో ఇరుక్కున్నారో మినిమం 6 నెలల వరకు అయితే బెయిల్ పొందే అవకాశం లేదు. వీళ్ళ ప్రతి కదలికను గమనిస్తారు. వీళ్ళ ఆస్తుల్ని కూడా అటాచ్ చేయడానికి స్పెషల్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆస్తులను కూడా వీళ్ళు సంపాదించిన ఆస్తులు అయితే అక్రమంగా సంపాదించి దోచుకున్న ఆస్తులను కూడా అటాచ్ చేయడానికి ముందుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.